రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్వాగతం అండ్ శుభాలు. సామెతలు 14వ అధ్యాయం 12వ వచనాన్ని మీ బైబిల్లో గమనించండి. ప్రావర్బ్స్ 14:12 ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అట్లాగే 16వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా గమనించండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ వాక్యము శ్రేష్టము, నీ వాక్యమే మాకు సమస్తమును అనుగ్రహించగలదు, మమ్మును నీ చిత్తములో ఉంచగలదు. కనుక నీ వాక్యానుసారంగా మాకు ఉపదేశము చేసి రక్షణ లేని వారిని రక్షించి రక్షింపబడిన వారిని రూపాంతరపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మన అంశం ఏంటంటే రాంగ్ చాయిసెస్, తప్పుడు తీర్మానాలు. ఈ సామెతలు 14వ అధ్యాయం 12వ వచనంలో, 16వ అధ్యాయం 25వ వచనంలో ఒకే విషయం లేక ఒకే సత్యము మరలా దేవుడి వాక్యము మనకు హెచ్చరిక రూపంలో ఇచ్చింది. సో ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. అంటే ఒక మనిషి ఎదుట అతనికి కనబడేది, ఆ విషయము, ఆ అంశము, లేక అతని యొక్క గమ్యము, జీవిత ఆశయము ఏదైనా కావచ్చు, అది అతని యొక్క అవగాహనలో అతనికి సరిగానే అనిపిస్తుంది. కానీ దాని యొక్క అంతము మాత్రం మరణం. అంటే అతనికి నష్టాన్ని, భారీ నష్టాన్ని అండ్ నాశనాన్ని కల్పించేటువంటి విషయం. సో ఒకని జీవితంలో ముందు ఏమున్నది అండ్ వాడి యొక్క మార్గంలో ఏం ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది సర్వజ్ఞాని, సర్వశక్తుడు, సర్వోన్నతుడు అయినటువంటి దేవాదేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. సో మనిషి నిర్ణయాలు చేసినప్పుడు, మనిషి తీర్మానాలు చేసినప్పుడు తనకున్నటువంటి అవగాహన బట్టి, తనకున్నటువంటి అనుభవం బట్టి, తనకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి, తనకు ఇతరుల ద్వారా లభించేటువంటి సహకారాన్ని బట్టి చేసిపోతుంటాడు. అట్లా కాకుండా దైవికంగా తీర్మానాలు చేసినప్పుడు వారికి లభించే దీవెన మరో రకంగా వారికి లభించదు. దేవుడు లేకుండా తీర్మానం చేస్తే మాత్రం ఈ ప్రకారమే మరణకరమైనటువంటి పరిస్థితుల్లోనికి పోయి పడతారు. ఒకసారి క్యూబా నుండి ఒక నౌక ప్రారంభమైపోతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి నావికుడు, ఆయన కాసేపు మరి ప్రయాణం బాగానే జరుగుతుంది అనుకున్నాడు. కానీ కాసేపు అయిన తర్వాత అతడు తెలుసుకునే సమయానికి వారికి కలిగిన నష్టమేంటో ఈ ప్రకారం చెప్పాడు. మేము క్యూబా నుండి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ దినమంతట్లో 60 మైళ్ళ కన్నా ఎక్కువ దూరం ప్రయాణము చేసేసాం అనుకున్నాం, సంతోషించాం. కానీ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, గాలి మమ్మల్ని అట్లా ముందుకు తీసుకుపోతూ 60 మైళ్ళ దూరం వచ్చాం అనుకున్నాం. కానీ అండర్ కరెంట్ ఏదైతే ఉందో, గాలి ఇటుపోతున్నా నీటి ప్రవాహం ఇటుపోతుంది కనుక అది మా ఓడను 30 మైళ్ళ కన్నా ఎక్కువ వెనక్కి తీసుకెళ్ళిపోయింది. అంటే మనం ఇటుపోతున్నట్టు అనిపిస్తుంది కానీ నీళ్లు మాత్రం ఇటు ప్రవహిస్తున్నాయి కనుక అది ఓడను ఇటు తీసుకెళ్ళిపోయాయి. అదే ప్రకారం ఒకడికి వాడి యొక్క మార్గము సరిగానే కనబడుతుంది కానీ అది తుదకు మరణానికి నడిపిస్తుందని చెప్పినట్టు జీవితం అట్లాగే పోతుంది. సో మనము మామూలుగా మనమైనా ఇతరులైనా లోకంలో మనకు కనబడేటువంటి మానవ సమాజంలో తప్పుడు తీర్మానాలు చేసేటువంటి మూల విషయాలు ఏంటి? మొదటిది రాంగ్ చాయిస్ అబౌట్ గాడ్, దేవుడి విషయంలో తప్పుడు తీర్మానం చేయడం. బైబిల్లో చాలామంది మనకు కనిపిస్తారు కానీ న్యూ టెస్టిమెంట్లో ఇద్దరిని మనం ప్రముఖంగా చూడొచ్చు. ఒక ఆయన పేరు జూడస్, ఇంకొక ఆయన పేరు దేమాస్. యూదా అండ్ దేమా, వీరిద్దరు కూడా ప్రభు యొక్క పరిచారకుడైనటువంటి పౌలుకి చాలా దగ్గరగా వచ్చారు. ఎంతో గొప్ప ధన్యతలో ఉన్నట్టు మనకు కనిపిస్తారు. కానీ వారు చేసినటువంటి తప్పుడు తీర్మానాలు ఆ తర్వాత వారిద్దరు కూడా దేవుడిని విసర్జించి ఇద్దరు కూడా విశ్వాస భ్రష్టులుగా మనకు కనబడే స్థితికి వచ్చేస్తారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. మరి ఎంతకాలంగా అతడు యేసుప్రభుని 30
వెండి నాణెములకు అమ్మి లాభాన్ని గడిద్దామని ఆలోచించాడో తీర్మానించాడో మనకి తెలియదు. కానీ అతడు ఎప్పుడైతే యేసుక్రీస్తును వారు నిరపరాధి, నీతిమంతుడు అండ్ గొప్ప వ్యక్తి అయినటువంటి ఆయన్ని చంపాలి అని అనుకున్నారో, శిక్ష విధించారో, అప్పుడు ఈ వ్యక్తికి కూడా పశ్చాత్తాపం అనేది కలిగింది. సో ఆ వెండి నాణ్యాలు తెచ్చి వారికి ఇచ్చి దాన్ని సరి చేసుకుందాం అనుకున్నాడు. కానీ అవకాశం లేకపోయేసరికి వాటిని అక్కడే దేవాలయంలో పారబోసి అతడు పోయి ఊరి పెట్టుకున్నాడు. సో ఈ పరిస్థితి అతడు చేసినటువంటి తప్పుడు నిర్ణయం, తప్పుడు తీర్మానం ద్వారా కలిగింది. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుడిగా ఉన్నాడు. యేసు అద్భుతమైన బోధలు విన్నాడు. యేసు విశిష్ట సూచక్రియలు చూశాడు. కానీ ఆ మనిషి అట్లా నశించిపోయాడు. ఇక దేమా గురించి, దేమా అపోస్తలుడైనటువంటి పౌలు జత పనివాడు, ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, పరిచర్యకు వచ్చినటువంటి వాడు, పౌలు ద్వారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను చూచినటువంటి వాడు. కానీ 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇట్లా రాశాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. సో దేమా ఇహలోకాన్ని స్నేహించాడు, పౌల్ని విడిచిపెట్టాడు, ప్రభువుని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఇహలోకమును అతడు ఇష్టపడి దానికి అంకితం అయిపోయి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. సో ఈ ప్రకారము మనుషులు దేవుడికి అంత దగ్గరగా వచ్చిన తర్వాత కూడా వారి యొక్క దుర్బుద్ధి చేత, స్వార్థము చేత, మదము చేత, అహము చేత తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు, తీర్మానాలు తీసుకున్నప్పుడు నశించిపోతారు. గ్రీక్ ఫిలాసఫర్ హీరాక్లైటస్ అనే వ్యక్తి ఒక గొప్ప స్టేట్మెంట్ చేశాడు. యూ కుడ్ నాట్ స్టెప్ ట్వైస్ ఇన్ ద సేమ్ రివర్. అదే నదిలో రెండవసారి నీవు కాలు పెట్టలేవు. అంటే నీవు ఒకసారి కాలు పెట్టి మళ్ళా కాలు పెట్టే సమయానికి ఆ నది అదే నది కాదు. ఎందుకంటే నీరు ప్రవహిస్తూ ఉంటుంది కనుక అది మారిపోతూ ఉంటుంది. సో అదే ప్రకారము జీవితం కూడా ఒక ప్రవహించేటువంటి నది వంటిది. సో ఈరోజు నేను బ్రతికినట్టు మరలా రేపు బ్రతకలేను. ఈ గడియలో నేను ఉన్నట్టు మరలా నేను ఇంకో గడియలో ఉండలేను. ఇది అయిపోయింది, ఇక ఇది ప్రవహించేసింది, ఇది ముందుకు వెళ్ళిపోయింది, ఇది మనకి దక్కదు. సో మనము తీర్మానాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా తీర్మానము చేయాలి. ఒక్కసారి ఇది మన చేతుల్లో నుండి జారిపోతే మరలా మనకు దక్కదు. ఒక్కసారి ఈ గడియ మన నుండి దాటిపోతే మరలా ఇది మనకి దక్కదు. మనం దాంట్లోనికి మరలా ప్రవేశించలేం. కనుక ప్రతి మూమెంట్, ప్రతి నిత్యము మనము సరైనటువంటి తీర్మానములతో బ్రతకాలనేది ఎంత అవసరం. రెండవది రాంగ్ చాయిస్ అబౌట్ లైఫ్. జీవితానికి సంబంధించి తప్పుడు తీర్మానం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనాల్లో, నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమును అయి ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొన్నట్లును జీవమును కోరుకొనుడి. సో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మోషే ద్వారా దేవుడు పలికించాడు. ఇశ్రాయేలీలకు ఒక గొప్ప తీర్మానం చేసుకునేటువంటి అవకాశమునిచ్చాడు. జీవాన్ని లేకపోతే మరణాన్ని, ఆశీర్వాదాన్ని లేకపోతే శాపాన్ని మీ ఎదుట పెట్టాను. సో మీరు ఏది కోరుకోవాలో కోరుకోండి. అండ్ ఆ సమయంలో ఆయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేశాడు. వారు పరిపక్వత లేనటువంటి, పరిపూర్ణత లేనటువంటి మనుషులు అయినప్పటికీ కూడా వారు సరైనటువంటి తీర్మానాలు చేశారు. అబ్రహాము దేవుడినే కోరుకున్నాడు, జీవాన్ని కోరుకున్నాడు. ఇస్సాకు దేవుడినే కోరుకున్నాడు, జీవాన్ని కోరుకున్నాడు. యాకోబు మొదట మోసగాడైన తర్వాత మార్మన్స్ పొంది దేవుడినే కోరుకున్నాడు, జీవాన్ని కోరుకున్నాడు. కనుక వారు మూలపితరులు అయిపోయారు. సో ఇక్కడ ఆయనే, యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. సో దేవుడే నీకు జీవము, దేవుడే నీకు లాంగ్ లైఫ్. కనుక నీవు ఆయన్ని కోరుకో, ఆయన నీకు ఇచ్చేటువంటి జీవాన్ని కోరుకో అని చాలా చక్కగా చెప్పాడు. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనుడి. సో ఆ మాటలో ఆయన అర్థం ఏంటంటే, నిజమైనటువంటి జీవితము దేవుడితో ముడిపెట్టబడి ఉంది. దేవుడిని నీవు ప్రేమించి ఆయన వాక్యానికి నీవు లోబడి ఆయన్ని హత్తుకున్నప్పుడు నీవు జీవమును కోరుకున్నట్టు, ఆ జీవాన్ని నీవు కలిగి ఉన్నట్టు. అండ్ ఈ రోజున చాలామంది దాన్నే విడిచిపెట్టేశారు, దానికే దూరస్తులు అయిపోయారు. వారి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాల్సిన అవసరం లేదు. వారి జీవితాన్ని వారే స్వంత చేతులారా నాశనం చేసుకుంటున్నారు.
అండ్ జీవితం అంటే విలువ తెలియనటువంటి వారే మనకి ఈ లోకంలో ఎక్కువ. వారికి విద్య ఉండొచ్చు, వారికి మరి లోక పరిజ్ఞానం ఉండొచ్చు. ఈ రోజుల్లో ఎవరికైనా సెల్ ఫోన్ ఉంటే ఎవరైనా సరే అటు గూగుల్ కానీ లేకపోతే ఇటు ఏఐ చాట్ బాట్ దగ్గరికి పోయి ఏదైనా సమాచారం తెలుసుకోవచ్చు. సమాచారం తెలుసుకున్నంత మాత్రాన జీవితము సాఫల్యము అవ్వదు. సో చాలామంది వారి జీవితాలను వారి చేజేతులారా కోల్పోతున్నారు. ఒకసారి మెథడిస్ట్ సేవకుడు జపాన్ నుండి కియోషి టానిమోటో అనేటువంటి వ్యక్తి అమెరికా దేశానికి వచ్చాడు. ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి ఆల్బర్ట్ ఐన్స్టైన్ని కలవడానికి వచ్చాడు. అండ్ రావడానికి వెనక ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే అమెరికన్లు జపాన్ మీద హిరోషిమా నాగాసాకి మీద ఆటం బాంబు వేసినప్పుడు మరి ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడింది, షాక్ తిన్నది. ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది ఎన్నో సంవత్సరాల వరకు ఆ రేడియేషన్ ఎఫెక్ట్కి నానా రకాలైనటువంటి రోగములతో బాధపడ్డారు. ఆ బాంబు దాడిలో ఇతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కనుక ఆల్బర్ట్ ఐన్స్టైన్ని కలుసుకోవడానికి వచ్చాడు. సో ఆయన వచ్చినప్పుడు మీరు మీ జ్ఞానం అంతటిని ఉపయోగించి మరి ఈ యొక్క ఆటం బాంబుని తయారు చేశారు. అండ్ ఇది ఈ ప్రకారము నాశనము చేస్తుందని ఎవరు అనుకోలేదు అని ఐన్స్టైన్ యొక్క ప్రిన్స్టన్లో ఉన్నటువంటి న్యూజెర్సీలో ఉన్నటువంటి ఆయన ఇంట్లో కలుసుకొని చెప్పినప్పుడు మరి ఐన్స్టైన్ అన్నాడు, ఆటం బాంబు తయారు చేయడానికి అయితే చేశాం కానీ ఒక పట్టణం మీద ప్రజా ప్రాణాలు తీయడానికి దాన్ని తయారు చేయలేదు. ప్రభుత్వం అట్లా దాన్ని ఉపయోగించింది, అట్లా చేయకూడదు అన్నప్పుడు ఈ టానిమోటో ఏమన్నాడంటే, ఒకవేళ జపాన్ వారి దగ్గర ఆటం బాంబు ఉండుంటే మేము అమెరికన్ల మీద వేసేసేవారం, మీ దగ్గర ఉంది కనుక మీరు జపాన్ మీద వేసేసారు అని చెప్పినప్పుడు ఈయనేమో సేవకుడు అట్లా అన్నాడు. ఆయనేమో శాస్త్రవేత్త. ఐన్స్టైన్ కాసేపు ఆలోచించిన తర్వాత ఈ మాట అన్నాడు, ఒకవేళ జపాన్ వారు బాంబుని అమెరికా మీద వేసినా కూడా అమెరికా వారు బాంబుని జపాన్ మీద వేయాల్సిన అవసరం లేదు, వేయకూడదు అన్నాడు. అంటే అదొక డెసిషన్ అన్నమాట. కానీ అట్లా అందరూ డిసైడ్ చేయరు, ఒక తీర్మానమును అందరూ అట్లా చేయరు. వాడు కొడితే నేను కొడతాను, వాడిస్తే నేను ఇస్తాను, వాడు ఇవ్వకపోతే నేను ఇవ్వను, అట్లా మన తీర్మానాలు ఉంటాయి. కానీ ఐన్స్టైన్ ఏం చెప్పాడు, మీరు మా మీద బాంబు వేసినా మేము మీ మీద బాంబు వేసి తప్పు చేయాల్సిన అవసరం లేదు. మూడవది రాంగ్ చాయిస్ అబౌట్ ద ఫ్యామిలీ, కుటుంబానికి సంబంధించి తప్పుడు తీర్మానం. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనాన్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. అబ్రాహాము లోతులిద్దరూ ఒకే రకంగా కొంతకాలం మనకు కనబడతారు, ఒకే ప్రయాణంలో ఉన్నారు, ఒకే గమ్యం వైపు పోతున్నారు. అబ్రాహామును దేవుడు పిలిచాడు, అబ్రాహాం పోతుంటే లోతు వెంటబడొచ్చాడు. కానీ తర్వాత వారిద్దరి మధ్యలో ఒక విషయమై మరి వారి పని వారికి వీరి పని వారికి మధ్యలో తగాదా వచ్చినప్పుడు అబ్రాహాం అంటాడు, మరి నీ ఒకవైపు పోతే నేను ఇంకో వైపు పోతాం, మరి మన మధ్యలో సహోదరుల మధ్యలో ఇట్లాంటి తగాదాలు ఉండొద్దు. ఆ టైంలో లోతు ఒక ఆపర్చునిస్ట్, అంటే లోతు ఒక అవకాశవాది, లోతు ఒక స్వార్థపరుడు. లోతుకి పరసంబంధమైనటువంటి విషయముల కన్నా భూ సంబంధమైన విషయముల మీద ప్రీతి ఎక్కువ. సో అతడు ఆ ప్రాంతం అంతటిని చూసినప్పుడు అతనికి ఆ ప్రాంతం అంతా ఎట్లా కనపడింది, బైబిల్లో దేవుడు కూడా చాలా అమోఘమైన రీతిలో రాసిచ్చాడు. యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వలె, అంటే ఒకవైపున ఈడెన్ లాగా ఉంది, ఇంకొక వైపున ఈజిప్ట్ లాగా ఉంది. అంటే ఒకవైపున పరలోకం ఉంది, ఒకవైపున ఈ లోకం ఉంది. సో ఇతడికి రెండు కావాలా, ఇటు దేవుడు కావాలా, అటు ఆ యొక్క పాపిష్టి మనుషులు ఉండేటువంటి దేశంలో లభించేటువంటి సమస్త విషయాలు కావాలా. ఇట్లా అనుకునేటువంటి వారు ఎప్పుడు కూడా దేవుడికి దూరం అయిపోతారు. దేవుడితో మరి ఇంకేది కూడా పక్కన పెట్టుకొని రెండు కావాలనుకోకూడదు. దేవుడిని కోరుకుంటే ఇంకా మరి దేన్ని కోరుకోకూడదు. ఎందుకంటే దేంట్లో లేనిదంతా కూడా దేవుడిలో ఉంది, దేవుడిలో ఉన్నది దేంట్లో లేదు. అది చాలామందికి తెలుసుకోక వారు చాలా పెద్దగా మోసపోతారు. సో ఇతడు దేవుడి స్నేహితుడు, దేవుని దృష్టిలో బహుప్రియుడైనటువంటి అబ్రహామును విడిచి వేరైపోయాడు. కానీ సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహుపాపులు, వారుండే ప్రాంతానికి పోయి అక్కడ మకాం పెట్టాడు.
అండ్ ఇతడు చేసిన తప్పుడు నిర్ణయము ఇతని యొక్క భార్య, ఇతని యొక్క కుమార్తెలు అందరూ కూడా తర్వాత అనుభవించాల్సి వచ్చింది. వీరి కుటుంబం అంతా కూడా నాశనం అయిపోవడానికి గల కారణం లోతు యొక్క తప్పుడు తీర్మానమే. సో అతడికి దురాశ అనేది విపరీతంగా ఉంది. ఆ పాటికే బాగా సంపాదించుకున్నాడు. దాంతో తృప్తిపడి అబ్రామ్తోనే ఉండిపోవాల్సింది. కానీ అతడు అట్లా లేడు గనుక, లోబి గనుక, కవటస్ మ్యాన్ గనుక ఏం చేశాడంటే తన కుటుంబం అంతటిని కూడా తన యొక్క లోభత్వానికి పణంగా పెట్టేశాడు. దేవుడి చిత్తములో నుండి బయటికి లోకములోనికి, దాని యొక్క భయంకరమైనటువంటి మోసంలోనికి వెళ్ళిపోయాడు. దేవుడి యొక్క స్నేహితుడి నుండి వేరైపోయాడు, దేవుని శత్రువులతో కలిసిపోయాడు. అండ్ చివరికి ఆయన ఏం కోల్పోయాడంటే అంతా కోల్పోయాడు. ఆయన ఏదో సంపాదించుకుందాం, కూడబెట్టుకుందాం అనుకున్నాడు, కానీ ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, పేరు ప్రతిష్ట పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు, అనుగ్రహాన్ని పోగొట్టుకున్నాడు. అండ్ చివరికి ఎట్లా ఒక భయంకరమైనటువంటి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తిగా అతని యొక్క వంశము నిలిచిపోవాల్సి వచ్చింది. అండ్ ఈ రోజున చాలామంది పురుషులకి ఇది ముఖ్యంగా వర్తిస్తుంది. పురుషుల మీద ఎవరి ప్రమేయం ఉన్నా కూడా వారు తప్పుడు నిర్ణయాలు చేయకూడదు. వారు తప్పుడు తీర్మానాలు చేస్తే వారి కుటుంబాన్ని వారు నాశనానికి అప్పగించిన వారు అవుతారు. అండ్ ఈ రోజున ఎంతోమంది దేవుడి వైపు కుటుంబాన్ని నడిపించకుండా లోకం వైపు, ఇట్లాంటి సొదొమ గొమొర్రాల వైపు నడిపించి సర్వనాశనానికి అప్పగిస్తున్నారు. సో ఇతడు ఆ సిల్వర్ కొరకు, అంటే ఆ యొక్క వెండి, బంగారము, ఐశ్వర్యము కొరకు మరి రక్షకుడైనటువంటి దేవుణ్ణి విసర్జించి కుటుంబాన్ని నాశనానికి తీసుకుపోయాడు. నాలుగవది రాంగ్ చాయిస్ అబౌట్ ద చర్చ్. రాంగ్ చాయిస్ అబౌట్ ద చర్చ్, సంఘం గురించి తప్పుడు తీర్మానం. యేసుక్రీస్తు ప్రభు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సంఘములను ఆయన సంచరించినప్పుడు పరీక్షగా చూశాడు. వాటిలో ఉన్న మంచి ఏంటో, చెడేంటో, బలమేంటో, బలహీనత ఏంటో, భక్తి ఏంటో, భక్తిహీనత ఏంటో, దేవుడికి ప్రియమైంది, దేవుడికి అసహ్యమైంది ఏంటో అన్నీ బయటపెట్టాడు. ఉదాహరణకి 3వ అధ్యాయం 14 నుండి 18వ వచనం వరకు, లవొదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియు నైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను వండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. సో అక్కడ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ అక్కడ ఆ సంఘాన్ని చూసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అపవిత్రత ఏంటో, వారికి ఉన్నటువంటి అవలక్షణాలు ఏంటో స్పష్టంగా యేసు ప్రభు చెప్పాడు. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు అయి ఉన్నావు, అయినా వాటి గురించి నీవు ఎరుగక ధనవంతుడను, ధన వృద్ధి చేసుకుంటున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నాం. సో ఈ రోజున చాలామంది పండితులు, భక్తులు ఏమంటారంటే చివరి దినాల్లో ఉన్నటువంటి సంఘము లవొదికయ సంఘముతో చాలా ఎక్కువ పోలికలు కలిగి ఉన్నది. సో అది నిజమే. మరి ఈ రోజున ఎంతోమంది ఎట్లాంటి తప్పుడు తీర్మానము చేసి సంఘమును ఎంపిక చేసుకుంటున్నారంటే, ఒక చర్చ్ని వారికి, వారి ఫ్యామిలీ కొరకు చూస్ చేసినప్పుడు ఎట్లాంటి సంఘాన్ని చూస్ చేసుకుంటున్నారు? మరి చాలా తక్కువ మందికి దేవుడి యొక్క సంఘము కావాలి. జీవము గల దేవుని సంఘము చాలా తక్కువ మందికి, వెరీ వెరీ ఫ్యూ పీపుల్కి కావాలి. బిబ్లికల్ చర్చ్ అంటే బైబిల్ ఆధారితమైనటువంటి సంఘము చాలా తక్కువ మందికి కావాలి. ఆత్మీయ సంఘము, ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి క్రీస్తే శిరస్సుగా ఉన్న క్రైస్తవ సంఘము చాలా తక్కువ మందికి కావాలి. ఎక్కువ మందికి ఏ సంఘము కావాలి? ఇక్కడ చెప్పారు చూడండి, ప్రభువే చెప్పాడు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు. సో ఏ సంఘానికి మనం వెళ్తే మనకి ధనం వస్తుందో, ఎక్కడైతే మనకి దీవెన వస్తుందో, ఎక్కడైతే మనము ధనవంతులం అవ్వగలమో, ఎక్కడైతే మనము ఏ కొదవ లేకుండా ఉండగలమో ఆ సంఘానికి వెళ్దాం. మరి ఆ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు, దరిద్రులు, గుడ్డివారు, దిగంబరులు అయినా పర్వాలేదు, వారితో మనం జతకడదాం. మనము ధనికులం అయిపోతాం,
మనము మరి ఏ కొదవ లేకుండా ధనవృద్ధిని చేసుకొని జీవితాన్ని సంతోషంగా జీవించగలం అని వారు అనుకుంటున్నారు. కనుక ఏం చేస్తారంటే ఎక్కువ మంది అట్లాంటి సంఘాలనే ఎంపిక చేసుకుంటారు. సిటీలో మనకిప్పుడు ఎన్నో షాపింగ్ మాల్స్ వచ్చేస్తున్నాయి. సో షాపింగ్ చేయడానికి మాల్ ఎట్లా ఎంపిక చేసుకుంటారో, సినిమా చూడడానికి సినిమా థియేటర్ని ఎట్లా ఎంపిక చేసుకుంటారో, భోజనం చేయడానికి మంచి రుచిగల మంచి పాష్ అట్మాస్ఫియర్ ఉన్న రెస్టారెంట్ని ఎట్లా ఎంపిక చేసుకుంటారో, దానిలాగానే ఒక హాలిడేకి వెళ్ళినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాలి, స్విట్జర్లాండ్కి వెళ్ళాలా, లేకపోతే ఫ్రాన్స్కి వెళ్ళాలా, లేకపోతే లండన్కి వెళ్ళాలా అని ఎట్లా చూస్ చేసుకుంటారో, అదే ప్రకారము వారి స్వార్థపు కోరికలను బట్టి సంఘములను వారు ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడికి పోయి వారి చివరి దశ వచ్చేసరికి దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు, దరిద్రులు, గుడ్డివాళ్ళు, దిగంబర్లై ఏమీ లేకుండా, ఇటు యేసుక్రీస్తు లేకుండా అటు ఏమీ లేకుండా నశించిపోతారు. అండ్ వీరికి మరి బొత్తిగా దేవుడి భయం లేదు, భక్తి లేదు కనుక వీరు అట్లాంటి వాటిల్లో పడి చేరుతున్నారు. ఎక్కువ మంది ఈ రోజుల్లో పెద్ద పెద్ద సెంటర్లకు వెళ్తారు. మెగా చర్చిలు, ప్రతి మెగా చర్చ్ తప్పని నేను అనట్లేదు, కానీ మోస్ట్లీ మెగా చర్చెస్ కావు, అవి కలెక్షన్ సెంటర్స్. అక్కడికి వచ్చే వారి దగ్గర నుండి డబ్బు వసూలు చేసుకునే కలెక్షన్ సెంటర్లు అండ్ కరప్షన్ సెంటర్లు. అక్కడికి వచ్చిన వాళ్ళు భక్తులు అవ్వరు. అక్కడికి వచ్చిన వాళ్ళు బంగారము లాంటి దేవుడి యొక్క పోలికను కలిగి ఉండరు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన చెప్పినటువంటి ఆ యొక్క పాపిష్టి లక్షణములు కలిగినటువంటి వారిగా మారిపోతారు. సో ఒక తండ్రి చేసినటువంటి తీర్మానము, ఆ కుటుంబం, ఆ భార్య, బిడ్డలు అందరూ కూడా ఇట్లా దారి తప్పి మంచి సంఘం నుండి చెడ్డ సంఘానికి పోవడానికి అట్లా పోయిన వాళ్ళు చాలామంది మనకి ఈ రోజుల్లో కనపడుతున్నారు. అండ్ ఇంకోటి, ఒక చర్చిలో 4 నెలలు ఉండరు. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి కనుక తిరుగుతూనే ఉంటారు, దిక్కు లేకుండా అయిపోతారు. చివరిది రాంగ్ చాయిస్ అబౌట్ ద మినిస్ట్రీ, పరిచర్యకి సంబంధించి తప్పుడు తీర్మానం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు, అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచదనో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. గారడి సీమోను రక్షించబడినట్టు కనపడతాడు, బాప్తిస్మం పొందాడు, కానీ అతడి యొక్క దుర్బుద్ధి, అతని యొక్క దుష్ట హృదయము పరిశుద్ధాత్మ మరి యొక్క అపోస్తలు చేతులుంచగానే రావడము, అనుగ్రహించబడ్డము చూడగానే వెంటనే వారి ముందు డబ్బు పెట్టేశాడు. ఆ వరం నాకు కూడా ఇవ్వండి, నేను ఎవరి మీద చేతులు పెడితే మరి వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినట్టు. ఎందుకంటే ఇతడు ఇంత మూట పెట్టాడు, వారందరి దగ్గర మూటలు కలెక్ట్ చేసుకోవడానికి. నేను చేతులు పెడితే మీకు పరిశుద్ధాత్మ వస్తుంది, ఇంత రేటు మీరు ఇస్తే మరి నేను మిమ్మల్ని అనాయింట్ చేస్తాను, అభిషేకిస్తానని డబ్బు సంపాదించుకోవడానికి. పేతురు ఎవరిని కూడా నీతో నశించునుగాక అండు, అందరూ నిత్య జీవానికి రావాలి, అందరూ రక్షణ పొందాలి అన్నది ఆయన యొక్క తాపత్రయం. కానీ ఆయన ఎంత మరి ఉక్రోషానికి, లేకపోతే ఎంత రోషానికి, ఎంత బాధకు గురయ్యాడో చూడండి. నీవు ద్రవ్యమిచ్చి దేవుడి వరం సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో నశించునుగాక అంటాడు. ఈ పరిచర్యలో నీకు పాలే లేదంటాడు. సో ఇట్లాంటి వారు వారి యొక్క గ్రీడుని బట్టి, వారి దురాశను బట్టి దేవుడిని ధన సంపాదన కొరకు వాడుకునేటువంటి దౌర్భాగ్యులు పరిచర్యలో మనకి చాలామంది కనపడతారు. ఈ రోజుల్లో మరి ముఖ్యం. ఒకప్పుడు హతసాక్షులు ఉండేవారు, కానీ ఈ రోజుల్లో అందరినీ హతమొందించి వారి యొక్క సొమ్ము తమదిగా చేసుకునేటువంటి దుష్టులు బయలుదేరారు. ఆది సంఘంలో మార్టియస్ అనేటువంటి ఒక క్రైస్తవ సైనికుడు ఉండేవాడు, రోమన్ ఆర్మీలో పనిచేసేవాడు. అతడు మంచిగా పనిచేస్తున్నాడు కనుక, అతనికి యోగ్యతలు ఉన్నాయి కనుక, తర్వాత అతడు మరి సెంచూరియన్ రిటైర్ అయినప్పుడు ఆయన యొక్క స్థానాన్ని పొందుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇతని బ్యాక్గ్రౌండ్ కూడా మంచిది, ఇతని కుటుంబం మంచిది, ఇతనికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, విద్యార్హతలు ఉన్నాయి. సో ఇతడిని ఆ యొక్క సెంచూరియన్ పొజిషన్లో పెట్టచ్చు అని అనుకుంటున్నప్పుడు మరొక సైనికుడు పోటీకి వచ్చాడు, నాకు కూడా ఉన్నాయి, నన్ను కూడా కన్సిడర్ చేయండి అని. సో ఆ వచ్చిన సైనికుడు ఇంకొక మాట అక్కడ ఉన్నటువంటి ఈ రోమన్ గవర్నర్కి చెప్పాడు. ఏంటంటే, అతడు క్రైస్తవుడు, మనము క్రైస్తవులను సెంచూరియన్లుగా చేయకూడదు. సో గవర్నర్ అనుకున్నాడు, అమ్మో అవును కదా, నేను ఇతన్ని సెంచూరియన్గా చేస్తే పెద్ద సమస్యలు వస్తాయని చెప్పి
మార్టియస్ని గవర్నర్ పిలిచి అతనికి చెప్పాడు, నీకు 3 గంటలు టైం ఇస్తున్నాను, నువ్వు సెంచురియన్ అవ్వాలంటే నువ్వు ఆ క్రైస్తవ్యాన్ని విసర్జించేసేయాలి, అప్పుడు నిన్ను సెంచురియన్ని చేస్తాను, లేకపోతే నిన్ను నేను సెంచురియన్ని చేయలేను, ఎందుకంటే ఇతడు నీకు పోటీదారుడిగా ఉన్నాడు, ఇతడినే చేయాల్సి వస్తుంది. 3 గంటల టైం. సో ఆ విషయము అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా ఆ పట్టణంలో మరి కైసరేయాలో ఉన్నటువంటి బిషప్ థియోటెక్నస్కి తెలిసొచ్చింది. వెంటనే ఆయన ఇక్కడ ట్రైబ్యునల్కి ఎక్కడైతే ఇది జరుగుతుందో అక్కడికి వచ్చి మార్టియస్ చేతులు పట్టుకొని పక్కనే ఉన్నటువంటి ఒక చర్చికి తీసుకెళ్ళాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఆరాధన వారు చేసుకునేటువంటి దానికి తీసుకెళ్ళి అక్కడ అతని ముందు ఒక బైబిల్ పెట్టాడు. అంటే పాతది ఏదైతే వారి దగ్గర అప్పుడు ఉండిందో ఆ యొక్క బైబిల్, అండ్ తర్వాత అతని యొక్క ఒర నుండి తీసినటువంటి ఖడ్గం పెట్టి బిషప్ ఏమన్నాడు, మార్టియస్ ఇప్పుడు నిర్ణయం చేయి, ఈ రెండింటి మధ్యలో ఏది ఎంచుకోవాలో తీర్మానం చేయి, బైబిల్ పట్టుకుంటావో కత్తి పట్టుకుంటావో, కత్తి పట్టుకుంటే క్రీస్తుని విసర్జిస్తావు అండ్ సెంచురియన్ అయిపోతావు, బైబిల్ పట్టుకుంటే ఉద్యోగమే మానేస్తావు అండ్ క్రీస్తు కొరకు హతసాక్షి అవ్వడానికి కూడా సిద్ధపడతావు. సో అతడు కాసేపట్లో నిర్ణయించి బైబిల్ పట్టుకున్నాడు. అండ్ ఈ బిషప్ అతను ఏమన్నాడు తెలుసా, యూ హ్యావ్ డన్ వెల్ మై సన్, నా కుమారుడా నీవు చాలా మంచిగా చేసావు, దాన్నే పట్టుకో, ఆయన్నే పట్టుకో, అండ్ ఆయనతో నిత్యము నీవు ఆనందిస్తావు, అండ్ నీవు ఒకవేళ చావాల్సి వస్తే కూడా నీవు ధైర్యముతో సమాధానముతో చనిపోతావు, నీకేమీ నష్టం ఉండదు. సో ఇద్దరు ప్రార్థన చేశారు. 3 గంటలు అయిపోయింది. అతడు వెనక్కి వచ్చి చెప్పాడు, నేను క్రీస్తును విసర్జించను అని. అది వారికి కోపం తెప్పించింది కనుక నీవు రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకమని చెప్పి అతన్ని మరి శిక్షించమని చెప్పినప్పుడు అతని తల తెగ్గొట్టేశారు. సో మార్టియస్ ఆ ప్రకారం యవన కాలంలో క్రీస్తు కొరకు తీర్మానము చేసుకొని హతసాక్షి అయిపోయి ఆ నోబుల్ ఆర్మీ ఆఫ్ మార్టర్స్ అంటే హతసాక్షుల సైన్యంలో గొప్ప యోగ్యమైన సైనికుడిగా మారిపోయాడు. ఆ ప్రకారం ఎంతమంది తీర్మానాలు చేస్తారు? చాలా అరుదు. అండ్ ఈ రోజుల్లో అయితే ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తక మానదు. సో తప్పుడు తీర్మానాలు చేసి ఏం పోగొట్టుకుంటున్నాం? మంచి తీర్మానము చేసి ఏమి కలిగి ఉండగలం? వాక్యం మనకంతా చెప్తోంది. అండ్ మీరు ఆ ప్రకారము సత్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీ ఎదుట సరిగా కనబడేటువంటి మార్గం ప్రకారం మీరు పోయి మరణములో పడకుండా ఉంటారని ఆశిస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. మాకు మీ వాక్యమే లేకపోతే మేమందరము కూడా నిత్య నాశనానికి పోయేవారం. కానీ మీ వాక్యము ద్వారా మీరు మాకు పంచిన పరసంబంధమైన జ్ఞానమును బట్టి మీ కృతజ్ఞతలు. అయినా కూడా దాన్ని కలిగి ఇంకా మా మార్గములను మేము తీర్మానములతో ఎంచుకొని నాశనానికి పోతున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని క్షమించి కనువిప్పునిచ్చి వారిని క్రీస్తు మార్గంలోనికి నడిపించి వారిని స్థిరపరిచి దీవించమని, మాలో ఏ ఒక్కరు కూడా తప్పుడు తీర్మానాలు చేసి నష్టాన్ని కష్టాన్ని నాశనాన్ని తెచ్చుకోకుండా కాపాడమని, ఈ ప్రియులను వారి కుటుంబాలను సంఘాలను దీవించమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం సంఘానికి ఆయన పక్షముగా సరైన తీర్మానాలు చేసే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్.